ఇక యేసు ప్రభు యోహాను సువార్త 19:30 మనం చూసి సమాప్తమైందని చెప్పి ఎవరు చెప్తాడు ఈ మాట? తండ్రితో చెప్తాడండి. అంటే ఎందుకు చెప్తాడు? నీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా, ఈ దినమున నన్ను నీ ఎదుట నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన, ఈ లోకం వైపు నేను చూడకుండా కేవలం నీ ముఖ దర్శనం మాత్రమే నాకు కనపడేలా చేయి తండ్రి. నేను నాయన 6వ మాట చెప్పబోతున్నప్పుడు తండ్రి నాకేం మాట్లాడాలో నాకైతే తెలియదు ప్రభువా. జ్ఞానం లేని వాడిని కూడా ఎన్నుకునే దేవుడవు నువ్వే కదా యేసయ్యా. నాలో ఉన్న ప్రతి టెన్షన్ని, ఆందోళనని, భయాన్ని తీసివేసి తండ్రి, తిరిగి ఆత్మ నాలో ఉండకూడదు, ధైర్యం గల ఆత్మే నాకు దయచేయి నాయన. అయ్యా, నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలు గర్జించి సింహం వలె ఉంటారని చెప్పావు కదా. అందులాగే నన్ను పెట్టి ఈ మాట కొద్దిగైనా మాట్లాడి అయ్యా నీ నామాన్నే ఘనపరిచే కృప నాకు దయచేయమని వేడుకుంటున్నాను. నేను ఒక చిన్న పాట పాడుకుంటా. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణముల ప్రాణమై ఉన్న నాథుడా, ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా,
ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములై ప్రాణమై ఉన్న నాథుడా, ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా. హల్లెలూయా. దేవుడు నాకు 6వ మాట ఇచ్చాడు. నేనే అడిగి తీసుకున్నాను మేడంను. ధైర్యం అయితే లేదు, కానీ నేను దేవుని ముఖదర్శనం చూస్తూనే మాట్లాడుకోవాలని ఆశపడి నేను తీసుకున్నాను. దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పాడు. అడిగితే ఆత్మని ఇస్తానని చెప్పాడు. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తానని చెప్పినాడు. కానీ నాకు ఏది లేదు, సమస్తం ఆయన ఇస్తాడని నేను నమ్ముతూ 6వ మాటకు నేను మాట్లాడుతున్నాను. దేవుడి నామంకు వందనాలు. ఆయన మహిమలో మాట్లాడుకోవాలని ఆశపడుతున్నాను. 6వ మాట యోహాను సువార్త 19:30. యేసు చిరకను పుచ్చుకొని తల వంచుకొని ఆత్మను అప్పగించెను. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో దేవుడికి ఆత్మను అప్పచెప్పినప్పుడు అందరూ యేసయ్య ఓటమే అనుకుంటారు. కానీ అది యేసు ప్రభు మన కోసం చేసిన ఒక యుద్ధం, పోరాటం. ఆయన మన పాపాల కొరకు, మనం పడ్డ శ్రమల కొరకు, మనల్ని విడుదల దయచేయడానికి ఎవరికి ముందుకు రాలేదు. కానీ దైవ కుమారుడు, ఆ పరలోకపు తండ్రి ఈ లోకాన్ని నశించిపోతున్న ప్రతి ఆత్మను వెతికి రక్షించమని తన ప్రియకుమారుని మనకు పంపించాడు. ఆయన మనం రక్షించటానికి యేసుప్రభు వారు అనేక శ్రమలు పడ్డారు. సిలువలో ఎన్నో పోరాటం ఆయనకి. ఆత్మదాహం, శరీర దాహం అయితే లేదు, కానీ ఆయనకు కావాల్సిన ఆత్మదాహాలు ఎక్కువ. ఆత్మదాహం అనేది ఎక్కువగా ఉంటుంది. పరలోక రాజ్యంలో అనేక మందిని ఆత్మలను చేర్చాలని ఆయన ఒక పోరాటం. ఆయన ఎంతగానో శ్రమపడ్డాడు మన పాపాల నిమిత్తం. మనం చేసిన ప్రతి పాపము ఆయన శిక్ష వేయడానికే. దేవుడికి ఎంత గొప్ప మనం ఇచ్చిన రుణం తీర్చుకోలేని వారము. ఇంత గొప్ప దేవుణ్ణి మనం పొందుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనము జీతం కోసం పని చేస్తాం ఎక్కడికి పోయినా, కానీ దేవుడు మనకు ఉచితంగా మన కోసం పనిచేశాడు. ఏ జీతం ఆయన తీసుకోలేదు. ఆయన రక్తాన్ని మనకు ఉచితంగా కార్చాడు. పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరూ చేరాలని ఆయన ఆశ అనేది ఆయనకి ఎంతో ఇష్టం. సంపూర్ణముగా నెరవేర్చాలని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని ఆయనకు ఒక ఆశ. ఆ పరలోకపు తండ్రిని ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి భూమి మీదకి మన కోసం వచ్చాడు. మనము బాప్తిసం తీసుకుని తప్పిపోతున్నాం, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. ఆ బిడ్డలను మరలా చేర్చుకునే కృపలోనికి ఆయన చేర్చుకుంటాడు. ఆయన గొప్ప దేవుడు. శ్రమలో ఉన్నవారిని, రోగంతో ఉన్నవారిని, అనేక మందిని తప్పించడానికి ఈ భూమి మీదకి మన కోసం వచ్చాడు ఆ దేవుడు. మన నిందలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన సిలువ భారము, ఆయన సిలువ మోసాడు. ఆ సిలువ అయితే, ఆ సిలువ అనేది భారం తక్కువైనా కానీ మనం చేసిన భారం ఎక్కువగా ఉంటుందంట. అలాంటి బరువు ఆయన మోసాడు. గొప్ప దేవుడు ఆయన. ఆయనకి ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము. మరలా మనం రక్షణ పొంది కూడా పాపం చేసుకుంటూ పోతూ ఉంటే ఆయనను మరలా సిలువ వేసినట్టే అవుతుంది. ఆయనను దుఃఖపెట్టినట్టే అవుతుంది. మనం పాపం చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూనే ఉంటాడు. మనం ఏ పాపం చేయాలనుకున్నా ముందుగా సిలువను చూడాలి. మనం ఆయన కోసం మరణించినటువంటి ఆ ముళ్ళ కిరీటాన్ని మనం చూడాలి. మన తలంపుల కొరకు ఆయన మన కోసం ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. మనని పూలబాట్ల నడిపించాలని ఆయన కాళ్ళకు మేకులు కొట్టుకున్నాడు. అంత గొప్ప దేవుడు మనకు దొరికినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన యవ్వన రక్తాన్ని మన కొరకు కార్చాడు. యవ్వనంలో ఉన్నప్పుడు ఆయన రక్తాన్ని, పరిశుద్ధమైన ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాడు. మనము ఏ అర్హత లేదు, ఎన్నిక లేదు, కానీ అలాంటి దేవుడు మనల్ని ఎన్నుకొని ఆయన రాజ్యంలో నిత్యము ఆయన రాజ్యంలో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఎక్కడ చూసినా మరణాలే. ముఖ్యంగా చిన్న పిల్లలే చనిపోతున్నారు. క్షణంలో ఎక్కడ చూడిన రెప్పపాటున మరణాలు. అలా మనం చనిపోతే మనం నిత్యం నరకంలో ఉండాలి కదా. దయచేసి మనందరం కూడా నిత్య రాజ్యములు ఆయనతో నడవాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు నడవాలి. రోగంతో ఉన్నప్పటికీ కూడా, వ్యాధులు ఉన్నప్పటికీ కూడా ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉండాలి. నాకు కూడా అలాంటి జ్ఞానం దయచేయాలని వేడుకుంటున్నాను. నాకు మేడం చెప్తుంటారు ఆత్మదేవుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు అని. నాకైతే మొన్న అలాగే జరిగింది. నా కుటుంబంలో ఒక శోధన వచ్చింది. అప్పుడు తెల్లవారు నాకు నిద్ర రాలేదు, కానీ తెల్లవారుజామున నిద్ర ముంచుకొస్తూ ఉంది. కానీ ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. నేనైతే నిద్రమత్తులో ఉన్నాను, కానీ
నా అంతరంగంలో ప్రార్థన అనేది నాకు వినబడుతూనే ఉంది. నాకు అప్పుడు అనిపించింది ఆత్మదేవుడు ఇలా కూడా ప్రార్థన చేస్తాడని. అప్పుడు నేను గుర్తెరిగాను. ఇప్పుడిప్పుడే నేను నిజంగా శిలువ దగ్గరికి నేను శిలువ చెంతకు పూర్తిగా సంపూర్ణంగా నేను చేరుకుంటున్నాను. ఆ గొప్ప దేవుడు నా చివరి అంతవరకు కూడా నాకు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసుకొని నా బిడ్డల విషయంలో, నా కుటుంబం విషయంలో కూడా నేను ఆయన ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నాను. నా కుటుంబంలో ఎన్నో శోధనలు, పిల్లల గురించి ఆలోచనలు, ఇలా నాకు రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి. నాకు ఎక్కువగా షవరింగ్ ఎక్కువ వస్తుంది, మెట్లెక్కినా దడదడ ఆయాసంగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా నేను దేవుణ్ణి స్మరించుకుంటూ పని దగ్గర కూడా ఎక్కువగా దేవుని పాటలే పాడుకుంటూ డైరీ తీసుకెళ్తాను. మేడం ఎవరితో మాట్లాడకూడదు అన్నప్పుడు సీసీ లైవ్ పెట్టింటారు, అక్కడ ఎవరితో మాట్లాడకూడదు. అలాంటప్పుడు ఆ డైరీ పక్కన పెట్టుకొని దేవుడి పాటలు పాడుకుంటూ నాకు వచ్చిన ప్రతి కుటుంబ ఆలోచనలు కూడా అవన్నీ తీసివేసి ఆ పాటల ద్వారా దేవుడు నాకు ధైర్యాన్ని ఇస్తాడు, మనసుకు నెమ్మదినిస్తున్నాడు. కాబట్టి ఈ పరలోక రాజ్యంలో మనం చేరుకోవాలి. ఈరోజు ఆయన శిలువయాగం చేశాడు. ఆయన ఎంతో గొప్ప శ్రమ పడ్డాడంటే దాహం అన్నప్పుడు కూడా మనం చేదు చిరకని ఆయన నోట్లో పెట్టాము, అయినా కానీ ఆయన క్షమించాడు. వీళ్ళు ఏం చేస్తారో వీరికి తెలియదు, క్షమించని తండ్రిని వేడుకున్నాడు. అంత క్షమాపణ కలిగిన దేవుడు మనకు దొరికినందుకు వందనాలు. ఈ చిన్న వాక్యాన్ని నేను చెప్పినందుకు దేవుడు నాతో మాట్లాడిన ఈ చిన్న మాటలను ఆశీర్వదించమని, ఆయన నామానికి మహిమ తెచ్చుకోమని దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని ఇంతటితో నేను ముగించుకుంటున్నాను. దేవుడు